Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narstopad. Today, I am going to explain a previous year question which was asked in 2025 MCET. ఈ క్వశ్చన్ ఏంటి అంటే the oxides of nitrogen obtained by the reaction of HNO3 with P4O10 and P4. సో వీటితోటి అంటే ఈ రెండిటితోటి HNO3 రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ఆక్సైడ్స్ ఏంటి అని అన్నాడు. ఈ ఆక్సైడ్స్ ఇచ్చాడు, ఆప్షన్స్లో డిఫరెంట్ ఆక్సైడ్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో జనరల్గా HNO3 it act as a oxidizing agent అండ్ నాన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెండు రకాలుగా వర్క్ చేస్తుంది. సో ఎట్లాను అంటే 60-70% HNO3, రెండవది 20% HNO3. ఈ రెండు పర్సంటేజెస్లో HNO3 యాక్ట్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. గా వర్క్ చేస్తుంది. ఓకేనా? ఏ పర్సంటేజెస్లో 60-70% HNO3 అండ్ 20% HNO3, ఈ రెండు కండిషన్స్లో ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ సెకండ్ నాన్ ఆక్సిడైజింగ్. అంటే ఇది 6% HNO3, రెండవది 2% HNO3. ఓకే, ఈ రెండు కండిషన్స్లో ఇది నాన్ ఆక్సిడైజింగ్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇది HNO3 గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు HNO3 P4 తోటి రియాక్ట్ అయితే ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి అంటే P4 అనే కాదు, ఎనీ నాన్ మెటల్ తోటి HNO3 రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అనేది ఒక జనరల్ రియాక్షన్ చూద్దాం. ఓకేనా? రియాక్షన్ నాన్ మెటల్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HNO3, అంటే అది 60-70% కానీ లేదా 20% కానీ HNO3 gives rise to ఇక్కడ పేరెంట్ ఇక్ యాసిడ్ వస్తుంది. ఓకే, ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఎనీ నాన్ మెటల్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 వస్తే ఏమవుతుందంటే ఆ నాన్ మెటల్ యొక్క పేరెంట్ ఇక్ యాసిడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ ప్లస్ H2O వస్తుంది. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నాన్ మెటల్, సపోజ్ కార్బన్ తీసుకోండి. కార్బన్ నాన్ మెటల్ ప్లస్ HNO3 gives rise to ఈ కార్బన్ యొక్క ఇక్ యాసిడ్. అంటే కార్బన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలి. అంటే కార్బన్ యొక్క మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అంటే +4 ఉంటుంది. ఎందుకని అది 14th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి. ఓకే, ఆ వచ్చేటటువంటి పేరెంట్ ఇక్ యాసిడ్ ఏంటంటే H2CO3 కార్బోనిక్ యాసిడ్, H2CO3 ప్లస్ NO2 ప్లస్ H2O. ఓకేనా? ఈ కార్బన్ దేనిగా కన్వర్ట్ అయింది? ఇక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. దట్ ఈస్ పేరెంట్ ఇక్ యాసిడ్. ఓకే, సో ఇక్కడ ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయినటువంటిది ఏంటి అంటే కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0, మరి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 0 నుంచి +4కి వచ్చింది. అంటే ఛార్జ్ పెరిగింది. సో ఛార్జ్ పెరిగింది కాబట్టి అదేంటవుతుంది? ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయింది అంటే 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, +5.
HNO3లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు +5, మరి ఇక్కడ +4 ఎందుకని ఆక్సిజన్ కి -2, 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి -4 +4 టోటల్ ఛార్జ్ 0. సో ఇదేమో ఏ రియాక్షన్ ఇన్వాల్వ్ అయింది, ఇది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇదేమో ఓకే, కార్బన్ ఏమో ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఈ విధంగా ఎనీ నాన్ మెటల్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 gives corresponding parent ic acid. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఈక్వేషన్ బ్యాలెన్స్ గురించి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ సపోజ్ బోరాన్ తీసుకుందాం. బోరాన్ when reacts with HNO3 gives rise to అంటే బోరాన్ యొక్క పేరెంట్ ఇక్ యాసిడ్ H3BO3 ఓకే, ప్లస్ NO2 ప్లస్ H2O. ఇది రియాక్షన్. ఓకే, సో ఇక్కడ బోరాన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. చూడండి, బోరాన్ యొక్క ఛార్జ్ ఇక్కడ 0, ఇక్కడ ఎంత ఉంటుంది, +3 ఉంటుంది, +3. ఓకే, అంటే ఇది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయింది. సో ఇది చూడండి, +5, ఇది +4, అంటే ఇది రిడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. సో అలా మనము ఏ నాన్ మెటల్ అయినా కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ఆ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్, ఆ నాన్ మెటల్ యొక్క పేరెంట్ ఇక్ యాసిడ్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఈ క్వశ్చన్కి అప్లై చేస్తే P4, ఓకే, P4 ఇచ్చాడు. ఓకే, P4 ప్లస్ HNO3 gives rise to. ఓకే, ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క పేరెంట్ ఇక్ యాసిడ్ అంటే దాని యొక్క మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ దాంతో ఎట్లా వస్తుంది, ఇది H3PO4 ఓకే, ప్లస్ NO2 ప్లస్ H2O. ఓకే, ఇప్పుడు ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ దీనిలో ఫాస్ఫరస్ కి ఆక్సిడేషన్ స్టేట్ 0, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేటు ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఒక్కొక్క ఆక్సిజన్ కి ఛార్జ్ -2 అంటే -8. సో హైడ్రోజన్ కి +3, ఒక్కొక్క హైడ్రోజన్ కి +1, 3 ఉన్నాయి కాబట్టి +3. సో కాబట్టి +3 -8 టోటల్ 0 అవ్వాలి అని అంటే ఫాస్ఫరస్ కి ఛార్జ్ ఎంత ఉండాలి అంటే +5. ఓకే, అంటే ఇది 0 నుంచి +5కి వచ్చింది. ఓకేనా, అంటే ఫాస్ఫరస్ ఏ రియాక్షన్ ఇన్వాల్వ్ అయింది, ఓకే, ఫాస్ఫరస్ ఈ దీన్ని రబ్ చేస్తాను. సో ఫాస్ఫరస్ కదా 0 నుంచి +5కి వచ్చింది, అంటే ఛార్జ్ పెరిగింది కాబట్టి ఏ రియాక్షన్ ఇది, ఆక్సిడేషన్. ఇట్ ఈజ్ ఏ ఆక్సిడేషన్. ఓకే, సో అంటే ఒక్కొక్క ఫాస్ఫరస్ ఎన్ని ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది, 5 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, అలాంటివి ఎన్ని ఫాస్ఫరస్ ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని రిలీజ్ అవుతాయి, దాదాపు 20 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిడేషన్లో 20 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూడండి. ఇక్కడ నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5, ఇది +5 నుంచి ఎక్కడికి వస్తుంది, +4కి వస్తుంది. ఓకే, సో ఇది రిడక్షన్లో ఇన్వాల్వ్ అయినది. రిడక్షన్ ఇప్పుడు ఇది రిడక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది, 1 ఎలక్ట్రాన్ మాత్రమే గెయిన్ చేస్తుంది. 1 ఎలక్ట్రాన్, ఇది 1 ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫాస్ఫరస్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఇస్తుంది, 20 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఆక్సిడేషన్లో రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ రిడక్షన్లో గెయిన్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ మస్ట్ బి ఈక్వల్. ఓకే, అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ ఇన్ ఆక్సిడేషన్ must be equal to the number of electrons gained in reduction reaction. సో కాబట్టి ఇక్కడ మనము 20 పెట్టామనుకోండి. ఓకే, ఒక్కొక్క HNO3 1 ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేస్తే సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి, 20 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 20. ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఈక్వేషన్ చూడండి. ఈక్వేషన్ ఈజీగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో వన్స్ మనం ఎలక్ట్రాన్స్ కనుక బ్యాలెన్స్ చేస్తే ఓకే, రిమైనింగ్ ఈక్వేషన్ అంతా ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఫాస్ఫరస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఫాస్ఫరస్ 1 కాబట్టి 4 moles ఆఫ్
H3PO4. ఇక్కడ నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కూడా 20 రాయండి. 20. ఓకే, ఇక్కడ టోటల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్ హైడ్రోజన్స్ 20 ఉన్నాయి. 20 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ 4H2O. ఈ 12 ప్లస్ 8 20 సరిపోయింది చూడండి మొత్తం. ఓకేనా? సో ఇది బ్యాలెన్స్ చేయటం అంటే P4 కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ఆక్సైడ్ ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్. నైట్రోజన్ డయాక్సైడ్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కడెక్కడ ఉన్నది? ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ సిలో ఉన్నది NO2. ఇంకోటి ఆప్షన్ డి. అంటే ఈ రెండు కాదు, ఈ రెండు కాదు. సో ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ అవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏది డిసైడ్ చేస్తానంటే P4O10. ఓకేనా? P4O10 తోటి రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం.